స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రజెంట్ కింద బోర్డర్ అయితే వేస్తున్నాను. 100 ml పెయింట్ డబ్బా అయితే వచ్చాను. మన ఆర్డర్ అయితే రీచ్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు అజిన్ షేక్ బ్లాగ్స్. సో మన లాస్ట్ వీడియోలో చూసారు కదా, స్టాండ్ రెడీ అయిపోయింది. అలాగే మనకి ఎక్వేరియం అయితే రెడీ అయిపోయింది అని మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం కదా. మన స్టాండ్కి అయితే పెయింటింగ్ అయిపోతున్నాం. సో స్టాండ్ అయితే ఆ పక్క ఉంది బ్యాగ్. సో నేను ముందుగానే పెయింటింగ్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో కింద ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి మన స్టాండ్ అయితే పక్కన పెట్టాను. సో మనీ లేక నేనైతే పక్కన పెట్టాను. సో మనీ అయితే అరేంజ్ చేసి నేను పెయింటింగ్ డబ్బా అయితే కొన్నాను 20 ml. సో ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో నేనైతే టెర్రస్ పైన అయితే మన స్టాండ్ ఇచ్చేసాను. సో ఇక్కడే నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే పెయింటింగ్ అయిపోతున్నాను మన స్టాండ్కి. సో స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటికి నేను సైడ్ బార్డర్ అయితే వేసాను ఇప్పుడు దాకా. ప్రజెంట్ కింద బార్డర్ అయితే వేస్తున్నాను. సగం అయిపోయింది. సగం ఏమో కింద ఎక్వేరియం బాక్స్ అయితే వేసాను. బ్యాక్ సైడ్ గ్లాస్కి అయితే వేసాను. అది మీకు కింద ఉంది గ్లాసు, అది మీకు కిందకి వెళ్ళాక చూపిస్తాను. ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో అలాగే పెయింట్ డబ్బా కూడా అయిపోయింది. సో కింద అయితే పాడేసాను. సో ఇంకా కోటింగ్ అయితే పెయింట్ డబ్బా వచ్చుకోవాలి. ఇప్పుడు దాకా 200 ml తెచ్చాను. సో అదైతే అయిపోయింది. సో ఇప్పుడు 100 ml సరిపోద్ది ఇంకొక కోటింగ్కి. చాలా వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైడ్లో ఇది మొత్తం వేస్తాను. సో ఇంకా పైన వేయాలి. సో ఫస్ట్ కోటింగ్ అయితే ఈ విధంగా రెడీ అయింది. సో ఇంకో కోటింగ్ అయింది. సో ఇప్పుడు పెయింటింగ్ డబ్బా వేయడానికి వెళ్తున్నాను. A few moments later. సో ఫైనల్లీ గైస్, నేనైతే వెళ్ళి 100 ml పెయింట్ డబ్బా అయితే వచ్చాను. సో ఇప్పుడైతే మనం మళ్ళీ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. One hour later. ఆఫ్టర్నూన్ నుంచి పెయింటింగ్ వేయడం మొదలెడితే ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పటికి పెయింటింగ్ వేయడం కంప్లీట్ అయ్యింది. చూడండి ఈ విధంగా అయితే రెడీ చేశాను. చెప్పాను కదా మన ఎక్వేరియం బాక్స్కి బ్లాక్ కలర్ వేసానని. సో బ్యాక్ సైడ్ గ్లాస్కి బ్లాక్ కలర్ వేసాక లుక్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్లీ అయితే నేను పెయింటింగ్ అయితే వేస్తాను. సో ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్ అయితే. సో
నా పెయింటింగ్ వేసి నేను జస్ట్ రిలాక్స్ అవ్వబోతుంటే మన సబ్స్క్రైబర్లో మన కుర్రలు వచ్చారు. సో వీళ్ళకైతే మన దగ్గర మాలీ బేబీస్, సో అవి కావాలంటే మన వాళ్ళు వచ్చారు. తేవడానికి మనం ఫామ్కి వెళ్తున్నాను. అది బ్రో, నీ పేరు బ్రో? దీని పేరు సాత్విక్. తినకే కావాలంట మాలి పిల్ల. సో ఇంకా నీకు కావాలా? ఇంకేమవుతుంది కదా. సో ఫైనల్లీ ఈరోజు వీడియో ఎంతవరకే. ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మన ఆర్డర్ అయితే రీచ్ అయిపోయింది. చెప్పు బ్రో, చూపించేయండి. మనవాడు బేబీస్ అయితే ఆర్డర్ ఇచ్చాడు, మాలీ బేబీస్ కనపడుతున్నాయా గైస్? సో ఫైనల్లీ మన వాడికి ఇస్తాం పార్సల్. హాయ్ బ్రో, ఎలా ఉన్నాయి? బాగున్నాయా?